హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన అందరి ఫేవరెట్ ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా రెడీ చేయాలో చూద్దాము. ముందుగా చింతపండుని ఒక 2 సార్లు కడుక్కొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చిన చేపను తీసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనకి సిటీలో దొరికే చేప కంటే కూడా ఊరిలో చెరువు నుండి తీసుకొచ్చే చేపలు ఎంతో టేస్టీగా ఉంటాయి. మేము కూడా ఊరు నుండి తీసుకొచ్చిన చేపలే. ఇది మా ఫ్రెండ్ పంపించారు చేపలు. ఇలా గిన్నెలో వాటర్ పోసుకొని ఆ చేపల్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేడెక్కే లోపల ఒక పెద్ద టమాటోని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇది కొంచెం సేపు వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. ఇది మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఆనియన్లో వేయాలి. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ మసాలాని మంచిగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఉడుకుతున్న దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఉప్పు, కారము, చింతపండు రసమే మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో స్పైసెస్ ఎక్కువైనా బాగోవు, తక్కువైనా బాగోవు, కాబట్టి చూసి వేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. అన్నీ ఒకేసారి వేయకూడదు. ఇంగ్రీడియంట్ ఒకటి వేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మీన్స్ నూనె పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఇలా చేపల పులుసు చేసేటప్పుడు గిన్నె వెల్లడుపుగా, లోతు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అలా అయితేనే చేపలు విరగకుండా ఉంటాయి. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికితే సరిపోతుంది. మనకి ముక్క ఉడికిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని గరిట మాత్రం పెట్టొద్దు, దాన్ని గిన్నెను పట్టుకొని అటు ఇటు తిప్పండి. గరిట పెట్టడం వల్ల చేప ముక్కలు విరిగిపోతాయి. అందుకే నేను ఎక్కువగా కలపలేదు. అంతే అండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బాయ్.